హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఇంగ్లీష్లో చిన్న పదాలు కానీ చాలా విలువైన పదాలు. మనకి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియక ఇంగ్లీష్ రావట్లేదు. ఇప్పుడు మీకు చూపించే ఈ చిన్న పదాలు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో మీకు నేర్పిస్తుంది. మీరు కూడా కొన్ని క్రియేట్ చేయండి, అప్పుడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇవి చూడడానికి చిన్న పదాలే కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, మీకు ఇంగ్లీష్ రావాలన్నా ఇవే మీకు హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనం భోజనం తినేసాము అనుకోండి, అది పాస్ట్. తినేసాము, అయిపోయింది. ఇప్పుడు తింటున్నాము అంటే ప్రజెంట్. తింటాము, సాయంత్రం అయ్యాకో ఒక గంట పోయాక తింటాను అని చెప్పారు అనుకోండి, అది ఫ్యూచర్. చూడండి, నేను తిన్నాను అంటే తినేసాను, అయిపోయింది. నేను తింటున్నాను, ఇప్పుడు తింటున్నాను, ప్రజెంట్. రైట్? నేను తింటాను, రేపు తింటాను, సాయంత్రం తింటాను, ఒక గంట పైకి తింటాను. దానికి చూడండి ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ ఏట్. ఐ ఏట్ అంటే నేను తినేసాను, ఐ ఏట్. రైట్? ఐ యామ్ ఈటింగ్. ఐ యామ్, యామ్ వచ్చినప్పుడు ఐ యామ్ ఐఎన్జీ ఫామ్. ఐఎన్జీ ఫామ్ వస్తుంది అంటే, ఐఎన్జీ ఫామ్ వస్తుంది అంటే ప్రజెంట్ నడుస్తుంది. ఐ యామ్ ఈటింగ్. రైట్? ఐ విల్, విల్ అంటే ఫ్యూచర్ ఫామ్. ఐ విల్ ఈట్. రైట్? ఐ విల్ డూ, ఐ విల్ గో. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. రైట్? అంటే నేను తింటాను. ఐ విల్ ఈట్ 1 hour లేటర్. ఐ విల్ ఈట్ టుమారో. ఐ విల్ ఈట్ డే ఆఫ్టర్ టుమారో. అలాగా. రైట్? మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు మీకు చూపించేవి ఇవన్నీ చూడండి, చాలా సింపుల్గా చెప్తాను. మీరు కొన్ని క్రియేట్ చేయండి. నేను చెప్తున్నప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి, బ్రహ్మాండంగా వస్తుంది. మనసులో మీరు అనుకుంటా ఉండండి, చాలా బాగా వస్తుంది. ఇంకా కొన్ని ప్రయత్నం చేసి కింద కామెంట్ సెక్షన్లో అట్లీస్ట్ 1 కానీ 2 కానీ ప్రయత్నం చేయండి. ఫస్ట్ వినండి, అప్పుడు మీకు ఏదైనా ప్రయత్నం చేయండి. నేను కూడా మీకు ఒక 2 కామెంట్ సెక్షన్లో పెడతాను కొత్తవి, అవి కూడా మీరు చూడండి, బాగా నచ్చుతాయి మీకు. ఓకే? మరి వీడియో నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే మీకు మరిన్ని వీడియోస్ మేము ఇవ్వాలంటే లైక్స్ కావాలి. నాకు లైక్స్ ఉంటే మీకు నచ్చుతుందని నాకు అనిపిస్తుంది, ఇంకా నేను వీడియోస్ తీయగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని విజిట్ చేస్తే మంచి మంచి వీడియోస్, సో చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ సులువుగా మీకు నేర్పిస్తూ ఇంగ్లీష్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి. చూడండి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. ఓకే? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను వచ్చాను అంటే అయిపోయింది, పని అయిపోయింది, నేను వచ్చేసాను. నేను వచ్చాను, నేను వస్తున్నాను, ప్రజెంట్ జరుగుతుంది. నేను వస్తాను, రేపు వస్తాను, లేకపోతే ఎల్లుండి వస్తాను చెప్తాను. రైట్? దానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇది పాస్ట్. రైట్? ఇదేంటిది? పాస్ట్, గతంలో అయిపోయింది. రైట్? ఇది ప్రస్తుతం, ఇది ఫ్యూచర్. ఓకే? ఐ కేమ్. ఐ కేమ్, అతను రిపీట్ చేయండి. ఐ కేమ్. ఐ యామ్ కమింగ్. I am coming. I am coming. I will come. I will come. I will come. I will come. నెక్స్ట్ చూడండి, నేను వెళ్ళాను. నేను వెళ్ళాను అంటే వెళ్ళిపోయాడు. రైట్? నేను వెళ్తున్నాను, ప్రజెంట్ నడుస్తున్నాను, వెళ్తున్నాను. నేను వెళ్తాను, నేను రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను అంటాం కదా, పోస్ట్పోన్ చేస్తాం కదా. నేను వెళ్తాను, దానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇదేంటిది? పాస్ట్. ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచర్. సో పాస్ట్ ఏంటి? ఐ వెంట్. ఐ వెంట్. ఐ వెంట్. ఐ యామ్ గోయింగ్. ఐ యామ్ గోయింగ్. ఐ విల్ గో. ఐ విల్ గో టుమారో. ఐ విల్ గో డే ఆఫ్టర్ టుమారో. ఐ విల్ గో అంటాం. నేను చేశాను. నేను చేస్తున్నాను. నేను చేస్తాను. ఐ డిడ్. ఐ డిడ్. ఐ యామ్ డూయింగ్. ఇప్పుడు చేస్తున్నాను, ఐ యామ్ డూయింగ్. ఐ విల్ డూ. రిపీట్ చేయండి. ఐ డిడ్. ఐ యామ్ డూయింగ్. ఐ విల్ డూ. ఐ డిడ్. ఐ యామ్ డూయింగ్. ఐ విల్ డూ. నెక్స్ట్ ఇది ఐ హేట్. తిన్నాను. ఐ యామ్ ఈటింగ్. నేను తింటున్నాను. ఐ విల్ ఈట్. నేను తింటాను. ఐ ఏట్. ఐ యామ్ ఈటింగ్. ఐ విల్ ఈట్. రిపీట్ చేయండి. ఐ ఏట్. ఐ యామ్ ఈటింగ్. ఐ విల్ ఈట్. నెక్స్ట్
ఐ రోట్, నేను రాశాను, దానికి రోట్ అంటాం. ఐ రోట్. ఐ యామ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఐ యామ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఐ విల్ రైట్, ఐ విల్ రైట్, నేను రాస్తాను, రేపు రాస్తాను, ఎల్లుండి రాస్తాను అంటాం కదా, నేను రాస్తాను అంటే ఐ విల్ రైట్. నెక్స్ట్ ఐ డ్రాంక్ అంటే నేను తాగాను, నేను తాగాను, అయిపోయింది, తాగేసాను, అయిపోయింది. సో ఐ డ్రాంక్, ఐ డ్రాంక్, ఐ డ్రాంక్. ఐ యామ్ డ్రింకింగ్, నేను తాగుతున్నాను. ఐ యామ్ డ్రింకింగ్, ఐ యామ్ డ్రింకింగ్. నెక్స్ట్ ఐ విల్ డ్రింక్, ఐ విల్ డ్రింక్, ఐ విల్ డ్రింక్, ఐ విల్ డ్రింక్. ఓకే. నెక్స్ట్ ఐ గేవ్, నేను ఇచ్చాను, నేను ఇచ్చాను. ఐ గేవ్. ఐ యామ్ గివింగ్, నేను ఇస్తున్నాను, ఇప్పుడే ఇస్తున్నాను. ఐ యామ్ గివింగ్, నేను ఇస్తున్నాను. ఐ విల్ గివ్, ఐ విల్ గివ్ టుమారో, ఐ విల్ గివ్ డే ఆఫ్టర్ టుమారో అంటాం కదా. ఐ విల్ గివ్, నేను ఇస్తాను, నేను రేపు ఇస్తాను, నేను ఎల్లుండి ఇస్తాను అంటారు కదా, రైట్? అలాగా ఐ విల్ గివ్, ఐ గేవ్, ఐ యామ్ గివింగ్, ఐ విల్ గివ్, రైట్? ఐ రెడ్ అంటే నేను చదివేశాను, రైట్? ఐ యామ్ రీడింగ్, ఐ విల్ రీడ్. ఐ రెడ్ అంటే నేను చదివాను, అయిపోయింది. ఐ యామ్ రీడింగ్, నేను చదువుతున్నాను, ప్రజెంట్ నడుస్తుంది. నేను చదువుతున్నాను. ఐ యామ్ రీడింగ్. ఐ విల్ రీడ్, నేను చదువుతాను, రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అన్న మాటకి ఐ విల్ రీడ్. ఓకే. సో నెక్స్ట్ ఐ క్లోజ్డ్, నేను మూసేశాను. ఐ క్లోజ్డ్, ఐ క్లోజ్ ద డోర్, ఐ క్లోజ్ ద బుక్స్, రైట్? ఐ యామ్ క్లోజింగ్, ఐ యామ్ క్లోజింగ్, ఐ యామ్ క్లోజింగ్, నేను మూసేస్తున్నాను. ఐ యామ్ క్లోజింగ్ ద షాప్, ఐ యామ్ క్లోజింగ్ ద గేట్, ఐ యామ్ క్లోజింగ్ ద బుక్స్. అలాగా ఐ విల్ క్లోజ్, ఐ విల్ క్లోజ్, నేను మూస్తాను, నేను మూస్తాను. ఐ విల్ క్లోజ్, రైట్? ఏదైనా నేను ఫ్యూచర్లో అంటే ఒక గంట తర్వాత, ఒక అరగంట తర్వాత మీరు మూసేస్తాను అని చెప్పడానికి ఐ విల్ క్లోజ్. ఒక్కసారి రిపీట్ చేస్తాను, నాతో పాటు రిపీట్ చేయండి, రైట్? ఐ కేమ్, ఐ యామ్ కమింగ్, ఐ విల్ కమ్, ఐ వెంట్, ఐ యామ్ గోయింగ్, ఐ విల్ గో, ఐ డిడ్, I am doing, I will do, I ate, I am eating, I will eat, I wrote, I am writing, I will write, I drank, I am drinking, I will drink, I gave, I am giving, I will give, I read, I am reading, I will read, I close, I am closing, ఐ విల్ క్లోజ్. ఇది మీకు నచ్చదు అనుకుంటాను. మీరు ఏదో ఒక్కటే ఉండడానికి క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాక్, లేకపోతే వాక్, ఇలాంటి ఏదో ఒకటి క్రియేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఏంటి పాస్ట్ కావాలి, ప్రజెంట్ కావాలి, ఫ్యూచర్ కావాలి, క్రియేట్ చేసి కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. నేను కూడా ఒకటి క్రియేట్ చేసి పిన్ చేస్తాను, మీరు చూడండి. అండ్ మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.